సినీ కార్మికుల సమస్యలపై ఇవాళ ఓ కీలక నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది. కాసేపట్లో ఫిలిం ఛాంబర్లో కోఆర్డినేషన్ కీలక సమావేశం కానుంది. ఈ సమావేశంలో బంద్ వ్యవహారంపై చర్చించి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే మరోవైపు తమ డిమాండ్స్ నెరవేరేంత వరకు సమ్మె ఆగేది లేదంటున్నారు సినిమా కార్మికులు. అవసరమైతే రేపు ఆమరణ నిరాహార దీక్ష చేస్తామంటున్నారు. అటు రేపు కృష్ణానగర్ నుంచి ఫిలిం ఛాంబర్ వరకు పాదయాత్ర నిర్వహించేందుకు కార్మికులు సిద్ధమవుతున్నారు. మరోవైపు కొంతమంది నిర్మాతలు తమను మాఫియా అంటున్నారని ఫెడరేషన్ వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫెడరేషన్ నాయకులకు ఇచ్చిన నోటీసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అటు ఫిలిం ఫెడరేషన్ వర్కర్స్ సమ్మె ఇవాళ 6వ రోజు కొనసాగుతోంది. కార్మికుల సమ్మెతో షూటింగ్స్ పూర్తిగా నిలిచిపోయాయి. సినీ కార్మికుల సమస్యలపై ఇవాళ ఓ కీలక నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది. కాసేపట్లో ఫిలిం ఛాంబర్లో కోఆర్డినేషన్ కీలక సమావేశం కానుంది. ఈ సమావేశంలో బంద్ వ్యవహారంపై చర్చించి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే మరోవైపు తమ డిమాండ్స్ నెరవేరేంత వరకు సమ్మె ఆగేది లేదంటున్నారు సినిమా కార్మికులు. అవసరమైతే రేపు ఆమరణ నిరాహార దీక్ష చేస్తామంటున్నారు. రేపు కృష్ణానగర్ నుంచి ఫిలిం ఛాంబర్ వరకు పాదయాత్ర నిర్వహించేందుకు కార్మికులు సిద్ధమవుతున్నారు. మరోవైపు కొంతమంది నిర్మాతలు తమను మాఫియా అంటున్నారని ఫెడరేషన్ వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫెడరేషన్ నాయకులకు ఇచ్చిన నోటీసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అటు ఫిలిం ఫెడరేషన్ వర్కర్స్ సమ్మె ఇవాళ 6వ రోజు కొనసాగుతోంది. కార్మికుల సమ్మెతో షూటింగ్స్ పూర్తిగా నిలిచిపోయాయి. మా హక్కుల కోసం మేము ఎవ్రీ ఇయర్ 10% అన్నాము. వాళ్ళు 3 yearsకి ఒకసారి అన్నారు. ఆ 3 yearsకి ఒకసారి 30% పెంచమని అడిగాము, కానీ ఒకేసారి 30% పెంచమని అడగలే. వేతనాలు పెరిగిన తర్వాత ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత మేము ఇప్పుడు మాట్లాడడం జరిగింది. వచ్చినప్పుడు కొందరు నిర్మాతలు మాకు సహకరిస్తున్నారు. వాళ్ళను కూడా కార్మికులను సహకరించొద్దని చెప్పడం నిర్మాతలకు వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాము. మా వేతనాలు ఎంబడే పెంచాలండి. ఫిలిం ఛాంబర్ వాళ్ళు పిలిచి చర్చలకు పిలిచి మా వేతనాలు పెంచాలండి. అలాగే విశ్వప్రసాద్ గారు మాకు ఇచ్చిన లీగల్ నోటీసులు ఎంబడే తీసుకోవాలండి. ఒకవేళ లీగల్ నోటీస్ తీసుకోకపోతే మేము ఆమరణ నిరాహార దీక్షనే మేము పూనుకుంటామండి. కనుక దయచేసి ఫెడరేషన్ పెద్దలు ఎంబడే మా మీద దయదాలించి ఎంబడే చర్చలకు పిలిచి మా వేతనాలు పెంచే విధంగా చొరవ తీసుకోవాలని మనవి చేస్తున్నాము. ఒక సభ్యుడు చనిపోతే 10 లక్షల రూపాయలు ఇస్తున్నాం. అదేవిధంగా ఒక సభ్యుడు రిటైర్మెంట్ గా వెళ్తే యూనియన్ నుంచి గౌరవించి సన్మానం చేసి 8 లక్షలు ఇస్తున్నాం. అదేవిధంగా ఒక సభ్యుడు వాలంటరీ రిటైర్మెంట్ గా వెళ్తే 4 లక్షల రూపాయలు ఇస్తున్నాం. ఏ సభ్యుడి డబ్బు కూడా యూనియన్ లో దుర్వినియోగం అవ్వలేదు, దుర్వినియోగం అవ్వదు కూడా. బాధ అనిపిస్తుంది సార్. ఇప్పుడు ఉన్న హీరోలు ఎవరైనా సరే పెద్ద మనిషి చేసుకుని, ఇప్పుడు అన్న చెప్పినట్టు చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, ప్రభాస్ గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, మీరందరూ పెద్ద మనిషి చేసుకుని కార్మికుల పక్షాన్ని నిలబడండి సార్. మీరు అందులో ఒక 1% తగ్గించుకుంటే చాలు సార్. కార్మికుల పొట్ట నిండుతుంది సార్. అదే మేము కోరు. ఫిలిం ఫెడరేషన్ వర్కర్స్ సమ్మె 6వ రోజు కొనసాగుతోంది. రేపు నిరసన ర్యాలీ నిర్వహించడానికి కూడా సిద్ధమవుతున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట్ని అడిగి తెలుసుకుందాం. వెంకట్, గత 6 రోజుల నుంచి కూడా తెలుగు ఫిలిం ఫెడరేషన్ చేస్తున్నటువంటి సమ్మె ఏదైతే అయిందో అది ఈ రోజు కొద్దిగా ఇంకెక్కువ అయిందని చెప్పవచ్చు. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇటు ఫిలిం ఫెడరేషన్ కి సంబంధించినటువంటి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ యొక్క ఆందోళన ఉధృతం చేస్తూనే రేపు ఆదివారం రోజున రేపు మొత్తం కూడా ఇందిరానగర్, కృష్ణానగర్ నుంచి ఫిలిం ఛాంబర్ దాకా కూడా పాదయాత్ర చేసి తమ యొక్క నిరసన కూడా వ్యక్తం చేస్తామంటున్నారు. ఒకవేళ అప్పటికీ తమ సమస్యకైనా పరిష్కారం కాకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామంటూ కూడా ఫిలిం ఫెడరేషన్ కి సంబంధించి అందులో ఉన్నటువంటి సభ్యులు కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే కార్మికులు చేస్తున్నట్టు ఆందోళనలతో ఈ రోజు మళ్ళీ 2 గంటలకి ఫిలిం ఫెడరేషన్ తో సమావేశం అత్యవసరంగా నిర్వహించబోతుంది. దీనికి కోఆర్డినేషన్ కమిటీ ఏదైతుందో వాళ్ళు ఈ మీటింగ్ కూడా ఇప్పుడు 2 గంటలకి 24 క్రాఫ్ట్స్ కి సంబంధించినటువంటి సభ్యులందరితో కూడా
కీలకమైనటువంటి సమావేశం కూడా నిర్వహించబోతుంది. ఈ యొక్క కీలకమైన సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకుంటారు? ఎందుకంటే మొన్ననే దీనికి సంబంధించి ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం అవటం జరిగింది. అయితే అందులో కొన్ని 4 అంశాలపైన కూడా ప్రధానంగా చర్చ జరగడం జరిగింది. దాంట్లో 2 అంగీకరించారు, మరో 2 వీటిపైన సమావేశంలో అంటే ఫెడరేషన్ సమావేశమయ్యి దాంట్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. కానీ ఈ లోపునే ప్రముఖ నిర్మాత అయినటువంటి టీజీ విశ్వప్రసాద్ 24 క్లబ్స్ కి సంబంధించినటువంటి సభ్యుల్లో అంటే ఫెడరేషన్ అధ్యక్షులైనటువంటి వల్లభనేని అనిల్, అమ్మిరాజు, తర్వాత అలెక్స్ వీళ్ళ ముగ్గురు పైన కూడా వ్యక్తిగతంగా వాళ్ళకి నోటీసులు కూడా ఇవ్వడంతో కార్మికులు మొత్తం కూడా దీనిపైన ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సమ్మె ఇవన్నీ కూడా సామరస్యంగా పరిష్కారం అవుతున్న ఈ టైంలో ఇలా నోటీసులు ఇవ్వడంతో వాళ్ళు కొంత అసంతృప్తి కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఈ రోజు ఉదయం పొద్దున పూట కూడా వాళ్ళు చాలా వరకు కూడా తమ నిరసన గలం కూడా వినిపించారు. అందులో భాగంగానే రేపు తప్పనిసరిగా రేపు ర్యాలీ కూడా చేస్తామంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే కొంతమంది ప్రొడ్యూసర్స్ 30% ఒప్పుకొని కొంత షూటింగ్లు కూడా జరుగుతున్న పరిస్థితుల్లో నిన్న అత్యవసరంగా ఒక నోట్ కూడా ప్రొడ్యూసర్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళు మొత్తం కూడా సినిమా షూటింగ్లు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ వెంటనే సినిమా షూటింగ్లు ఆఫ్ చేసేసి మొత్తం కూడా ఫెడరేషన్ కి సహాయ సహకారాలు అందించు కూడా వ్యక్తిగతంగా వాళ్ళకి ఒక ఆదేశాలు ఇవ్వడంతో ఈ విషయం పైన కూడా ఇటు ఫెడరేషన్ కూడా చాలా ఆగ్రహంతో ఉంది. మీరు ఎలాగ ఇవ్వకుండా ఈ సమస్యను ఇంకా కొనసాగిస్తున్న సమయంలో తమకు అండగా నిలుస్తున్నటువంటి కొంతమంది ప్రొడ్యూసర్స్ కి ఇప్పుడు షూటింగ్లు చేయకుండా ఇలా అడ్డుకోవడం మంచిది కాదంటూ కూడా వాళ్ళు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపైన కూడా ప్రముఖంగా ఇప్పుడు నిన్న ఫిలిం ఛాంబర్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతుందో దానిపైన ఇప్పుడు కోఆర్డినేషన్ కమిటీలో కీలకంగా చర్చించే అవకాశం కూడా ఉంది. సునీల్, సో మధ్యాహ్నం 2 గంటలకి ఖచ్చితంగా ఈ కోఆర్డినేషన్ మీటింగ్ అనేది జరిగే అవకాశం ఉందా? అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారా ఒక సుముఖతమైనటువంటి వాతావరణం వస్తుందని మీటింగ్ తర్వాత? ప్రస్తుతం అంటే కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ పైన మాత్రం ఇప్పుడు కొంత ఉద్రిక్త పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఫెడరేషన్ ఆశిస్తుంది ఒకటి, ఇటు ప్రొడ్యూసర్స్ జరుగుతున్న కొన్ని పరిణామాలు వేరుగా ఉన్నాయి. ఎందుకంటే తమ యొక్క నాయకులకు వ్యక్తిగతంగా నోటీసులు ఇవ్వటము, దాంతో పాటు వేతనాలు పెంచే విషయంలో ఇంకా ఆశ్చర్యం జరుగుతున్న పరిస్థితి అయితే ఉంటే, మరొక వైపు షూటింగ్లు కూడా కొంతమంది ప్రొడ్యూసర్స్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళని కూడా షూటింగ్లు వెంటనే ఆపేయండి అంటూ నోటీసులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ 2 పరిణామాలు కూడా ఇటు ఫెడరేషన్ సభ్యులకు అసలు కూడా నచ్చని పరిస్థితి ఉంది. దీనిపైన ఇప్పుడు కోఆర్డినేషన్ కమిటీలో మీటింగ్ కూడా చేయబోతున్నారు. మరి ఇది ఎందుకు చేస్తున్నారు, ఏంటి సమస్యను సామరస్యంగా పరిష్కరించాల్సింది పోయి ఇంకా సమస్యను జటిలం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. కాబట్టి దీన్ని కోఆర్డినేషన్ కమిటీ చాలా ఇప్పుడు సీరియస్ గానే తీసుకున్నట్టుగా ఉంది. ఇటు ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులతో పాటు ఇటు ప్రొడ్యూసర్స్ తో కూడా ఈ సమావేశంలోనే అన్ని అంశాలు కూడా చర్చించి దీనికి ఒక ముగింపు కూడా పలకాలని చూస్తున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించి ప్రొడ్యూసర్స్ కూడా ఇప్పుడు ఇది సమావేశానికి వచ్చే అవకాశం ఉంది. ఇక 24 క్రాఫ్ట్స్ సంబంధించి ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా ఈ కోఆర్డినేషన్ మీటింగ్ 2 గంటలకైతే స్టార్ట్ అవ్వబోతుంది. సునీల్, ఓకే వెంకట్.